అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ బుదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. హియర్ ఈజ్ ఎ మెసేజ్. ముందుగా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఇవాళ పత్రికల్లో ఒక ఆందోళనకరమైన వార్తను చూచాను, మీరు కూడా చూచే ఉంటారు. అయోధ్యలో పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ జరిగింది. అంటే కోట్ల రూపాయల నిధులు మాయమైపోయాయి. ఇది ఎలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు? ఏవో కొన్ని పేర్లు వచ్చినాయి. సంపత్ రాయ్, ఈయన ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనుకుంటారు, ఆయన రాజీనామా చేశాడు. ఇంకా లవకుశ మిశ్రా ఇంకొక పేరు, అక్కడే కుంభమేళాలో పనిచేసినటువంటి మరొక వ్యక్తి, ఆయన ఈ స్కామ్లో భాగస్వాములు. ఈ దుర్వినియోగం జరగడానికి కారణం ఏమిటి? మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. చాలా కాలంగా భారతదేశంలో బ్యాంక్ స్కాములు చాలా చూచాం. వాటన్నిటినీ కూడా మనం విమర్శిస్తూ వచ్చాం. దావూద్ ఇబ్రహీం లాంటి టెర్రరిస్టులు భారతదేశంలో అరాజక శక్తులను ప్రోత్సహించారు. ఆ స్కాములను కూడా చూచాం. బెంగాల్లో మమతా బెనర్జీ వందల మంది హిందువులను చంపి ఆ ఆడవాళ్లకు వాళ్ళను విధవలుగా చేసి వాళ్లకు తెల్ల చీరలు కానుగ్గా పంపించే స్కామ్ చూసాం. ఇది జరిగింది, ఇందులో అతిశయోక్తి లేదు. ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. క్రిస్టియన్స్ చేసిన స్కాములు చాలా చూసాం. పాల్ దినకరన్, ఈ భూమి మీద ఎన్ని పాపాలైతే ఉన్నాయో అన్ని పాపాలు కూడా ఈ పాల్ దినకరన్ చేశాడు. ఇతను కోయంబత్తూర్ మాఫియా గ్యాంగ్ లీడర్. ఇక దేశంలో చర్చీలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ప్రతి చర్చి కూడా ఒక వ్యభిచార కేంద్రంగా మార్చారు. ఇది నేను చెప్పటం కాదు, పోలీస్ రికార్డులలో ఉంది. వాటిని మనం ఇన్నాళ్లుగా ఖండిస్తూ వచ్చాం. ఇదిగో ఇలా తప్పులు జరుగుతూ ఉన్నాయి అని. ఇవాళ రామాలయంలోనే తప్పు జరిగితే ఏం చేయాలి? ఎవరిని మనం బాధ్యులను చేయాలి? ఇది క్షమించరాని నేరం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు హిందువు చేసిన, ముస్లిం చేసిన, క్రైస్తవుడు చేసిన, కమ్యూనిస్ట్ చేసిన దేశద్రోహమే. హిందువుల్లో కూడా యాంటీ నేషనల్స్ లేరా? ఉన్నారు. కాబట్టి మిత్రులారా, అయోధ్యలో జరిగినటువంటి ఈ పాపాన్ని మనం దాచిపెట్టకూడదు, వెనకేసుకొని రాకూడదు. నిర్బంధంగా దాన్ని ఎక్స్పోజ్ చేసి మన రాముణ్ణి మనం కాపాడుకోవాలి. కొంతకాలం క్రితం తిరుపతిలో కల్తీ లడ్డు ఎవరు చేశారు? అది పాస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, క్రిస్టియన్, ఏపీ చీఫ్ మినిస్టర్. అయితే హిందూ టెంపుల్లో కల్తీ లడ్డు పెట్టారు. ఇప్పుడు అయోధ్య రామాలయంలో కూడా వేల కోట్ల ధనం దుర్వినియోగమైంది. దీనిని మనం క్షమించకూడదు. అప్పుడే ప్రజలకు హిందుత్వ మీద విశ్వాసం కలుగుతుంది. నమస్కారం.